ఇప్పుడు దీనికి మనం చక్కటి వెన్న తాలింపు మనం వేసుకుందాం. అయితే ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి దాన్ని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి దీన్ని మంట తగ్గించేసి ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోండి. ఇది ఒక ముద్దలా మన కాలీఫ్లవర్ తోటి రెడీ అవుతుంది. తాలింపు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. 2-3 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత ఈ పప్పు కూడా చక్కగా కుక్ అయిపోతుంది. కాలీఫ్లవర్ కూడా మంది ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడం ఎలాగో చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా. దీనికి తాలింపు వేయడం కోసం కొంచెం నూనె, అలాగే నూనె వేసిన తర్వాత మనం వెన్న కూడా వేసుకోవచ్చు. వెన్న కంటే ముందు జీలకర్ర, కొంచెం ఆ జీలకర్ర లైట్గా వేగుతున్నప్పుడు ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లము, అలాగే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. అయితే ఈ తాలింపులో కొంచెం అంత పసుపు, అలాగే దీంట్లో ఇప్పుడు మనం వెన్న కూడా వేసేసుకోవచ్చు. కొంచెం వెన్న వేసుకొని దీంతో పాటు మన సోయ కూర ఏదైతే ఉందో దాన్ని వేసి చక్కగా దీంట్లో కలిపేసుకుందాం. సోయ కూర మంచి సువాసన ఉంటుంది, అందుకే దాన్ని పికిల్స్ అంటే పికిల్డ్ వెజిటేబుల్స్ దాంట్లో వాడతారు. ఇప్పుడు ఈ సోయ కూరని చక్కగా ఈ వెన్నలో వేయించుకుందాం. అలాగే దీంట్లో మనం ఉడకబెట్టేటప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో మళ్ళీ మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సోయ కూర లైట్గా ఇలా అవుతున్నప్పుడు పెసరపప్పు పొడి, అలాగే కాలీఫ్లవర్ ఉడికించుకున్న దాన్ని ఇందులో వేసుకునే ముందు దీంట్లో కొంచెం నీళ్లు వేసుకొని దీన్ని ఇలా చేసి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మన ఈ పప్పు కూరని ఇందులో వేసేసుకుందాం. అయితే చాలాసార్లు పెసరపప్పుని బాగా ఉడికిచ్చేసి కిచిడీలలో వాటిల్లో తింటూ ఉంటాం. మన సోయ కూరకు కావాల్సిన అద్భుతమైన ఫ్లేవర్ అంతా వచ్చేసింది. చక్కగా వెన్న కూడా వేసాం. ఇప్పుడు దీని రూపు రంగు అంతా మారిపోయి ఒక మంచి పప్పు కూర, ఒక మంచి కాలీఫ్లవర్ కూర ఇట్టే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీంట్లో మరి తక్కువగా ఉంది ఉప్పు, మరి కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం అంత మిరియాల పొడి కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసుకొని అన్నంతో పాటు తినొచ్చు, రొట్టెలతో పాటు తినొచ్చు, దోశలతో పాటు కూడా చక్కగా తినొచ్చు. దోశలతో వాటితో తినాలంటే ఇందులో మీరు కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే ఆ పుల్లదనంతో బాగుంటుంది. మరి అన్నంతో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి మన ఈ కాలీఫ్లవర్ పప్పు కూడా సరిపోయింది. మరి సోయ కూర రుచి నచ్చిన వాళ్ళకి ఇది ఒక మంచి బహుమతిలా ఫీల్ అవుతారు. మంచి టేస్ట్ తోటి పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇందులో కొంచెం అంత నిమ్మరసం వేసేసుకుందాం. మీరు ఆపం వాటితో అయితే చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది. ఇలా అయిన తర్వాత పెసరపప్పుని కూడా మనం చాలా ఎక్కువగా ఫైన్గా చేయకూడదు, కొంచెం బరకగా చేస్తే దానాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కొంచెం అంత ఆ పెసరపప్పు ఉడికిన తర్వాత దాంట్లో ఒక రకమైన లైట్ జిగురు వస్తుంది. ఆ జిగురులా ఉంటే దీనికి మరింత టేస్ట్ వస్తుంది. మనం ఈ పప్పు కూర టేస్ట్ చేసేద్దామా? మన ఉసిరికాయలు, బెల్లం, అలాగే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపట్లో మన బెల్లం అంతా కరిగిపోయి ఈ బెల్లము, పులుపు, ఉప్పు అయితే మనకి షడ్రుచులు ఉగాది ఇలా అనుకుంటాం. ఈ పుల్లటి ఆవకాయలు అంటే నిమ్మకాయలో కూడా బెల్లం వేసి చేసుకోవచ్చు. అది మరోసారి చేసుకుందాం. మరీ ఎక్కువ తీపి కాదు, లైట్గా ఉంటుంది. మంట కూడా తగ్గించి స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. ఒక 5-6 నిమిషాల్లో ఈ ఉసిరికాయలు కూడా లైట్గా సాఫ్ట్ అయిపోతాయి. ఈ బెల్లంతో పాటు స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. తరువాత మనం దీన్ని కావలసిన విధంగా ఒక మంచి ఇన్స్టెంట్గా ఉసిరికాయ పికిల్ ఎలా చేసుకోవాలో చూడండి. 3 నిమిషాల పాటు దీన్ని ఇలా చక్కగా కుక్ చేయగానే ఈ ఉసిరికాయలోని తేమ కూడా బయటకు వస్తుంది. మరీ ఎక్కువగా మనకు అక్కర్లేదు. ఈ కొంచెం ఆ బెల్లంతో వచ్చిన ఇదంతా మనం ఒక బౌల్లో వేసేసుకొని దీనికి కావలసిన నూనె, మసాలా అంతా రెడీ చేసుకుందాం. మరొక పెనం పెట్టేసి దీంట్లో మళ్ళీ నువ్వుల నూనెతోటే మనం చేసుకుందాం. నువ్వుల నూనె వేసి వేడెక్కనివ్వాలి. మంచిగా వేడెక్కిన తర్వాత తాలింపు వేసి ఆ చల్లార్చి దాన్ని దీంట్లో వేసుకొని ఒక అరగంట, గంట పాటు పెట్టేస్తే మనకి చక్కటి ఇన్స్టెంట్ పికిల్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మన ఉసిరికాయ ఆల్రెడీ ఒక 5 నిమిషాల పాటు, 3 నిమిషాల పాటు వేడెక్కగానే
ఊరిపోయింది. ఇప్పుడు ఈ ఘాటు అంతా దీంట్లోకి వెళ్ళాలి. అది కూడా చాలా తొందరగా అయిపోతుంది. ముందైతే నూనె చక్కగా వేడెక్కాలి, ఎందుకంటే ఆవాలు చిటుపట్లాడకపోతే మరి మనకి పర్ఫెక్ట్ కాదు కదా, పొగలా వచ్చేస్తుంది. మరీ వేడెక్కకపోయినా దీంట్లో మన ఆవాలు వేసేద్దాం. ఇప్పుడు మంట తగ్గించేద్దాం, వేడి మనకు అక్కర్లేదు, ఇది చల్లారుతూనే ఉండాలి. ఇప్పుడు జీలకర్ర, తర్వాత మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ. ఇప్పుడు నూనె చల్లారుతూ ఏది మాడకుండా కాపాడుకోవాలి. దీంట్లో పసుపు, వెల్లుల్లి, అలాగే ఇందులో కరివేపాకు. ఇప్పుడు వేడిగా ఉన్నా మరీ అంత వేడిగా లేదు, కరివేపాకు కూడా వేసేద్దాం. అలాగే మనం ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇందులో ఇప్పుడు ఈ కారాన్ని ఈ నూనెలో స్లోగా వేసేసి, ఇంకా కారం కావాలంటే ఇంకా కొంచెం కారం, దీంట్లో ఉప్పు కలుపుకుందాం. ఇలా మన ఉసిరికాయ ఏదైతే ఉందో చక్కగా దాంతోపాటు దీన్ని కలిపేసుకుందాం. ఈ కారాన్ని చక్కగా వెల్లుల్లి అన్నీ కలిపి అందులో వేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కూడా వేసి చక్కగా కలిపేసుకుందాం. కొంచెం సేపు ఊరితే చాలు, ఇది చక్కటి రుచి వచ్చేస్తుంది. దీంట్లో మనకు కావలసినంత ఉప్పు, చక్కగా దీన్ని కలిపేసుకుందాం. మంచి ఇంగువ, కారం, ఈ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అన్నిటితోటి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. తీపి కూడా ఉండడం వల్ల దీనికి ఒక రకమైన మెరుపు. ఇన్స్టెంట్ అన్నాను కానీ ఒక గంట సేపు ఆగితే దీంట్లో రుచి వచ్చేస్తుంది. ఉప్పు మాత్రం ఇప్పుడే చూసేసుకోవచ్చు. ఆ ఉప్పు మీకు తెలుసు కదా మనకి ఉంది, ఇంకా కొంచెం వేసుకున్నా. ఆహా ఆహా, ఆ ఘాటు, ఆ పులుపు, ఆ తీపి భలేగా తాకింది, అదిరిపోతుంది. ఉప్పు చక్కగా కలిసేలా కలిపేసుకొని గంట తర్వాత దీన్ని చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. మరి కార్తీక మాసం అంటే ఉసిరికాయలు చక్కగా దీపం పెట్టుకొని అంటే పూజలు చేసుకుంటూ ఉంటారు. ఉసిరికాయ కూడా మనకి ఇప్పుడు కొంచెం చౌకగా దొరుకుతుంది, ఇదే టైంలో ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి ఏ సీజన్లో దొరికే వాటితోటి మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక అద్భుతమైన రుచికరంగా మనం చేసి పెడితే వాళ్ళు ఇక వారేవా అనకపోతే ఏం చేస్తారు. మరి రెడీ అయింది. దీన్ని రుచి ఎలా చూడాలి, అసలు ఉసిరికాయ గురించి కూడా 2 మాటలు చెప్పుకొని టేస్ట్ చేద్దాం. ఉసిరికాయ అంటే దాంతో మురబ్బాలు చేస్తారు. ఉసిరికాయ చిన్నప్పుడు అంటే ఉసిరికాయ చెట్టుకి సన్న సన్న కొమ్మలు వచ్చి బోల్డన్ని ఉసిరికాయలు వస్తాయి. అంటే ఆ ఉసిరికాయ ఒక్క ముక్క కొరికి దాంతోపాటు కొన్ని స్కూల్లో నీళ్లు తాగుతుంటే ఆ తీయ తీయగా పుల్ల పుల్లగా భలేగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్ననాటి ఆనందమైన జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి చిట్టి చిట్టి వాటితోటే వస్తుంది. మనం పెద్దగా అయిన తర్వాత డబ్బు ఇవి అవి అన్నీ చూస్తూ ఉంటాం, అన్నీ కావాలని కోరుకుంటాం. కానీ నిజమైన సంతోషాన్ని ఇచ్చేది మన చిన్ననాటి ఆనంద జ్ఞాపకాలు. మనం చక్కగా ఇలాంటివి రుచులు చూస్తే, అందుకే కోటి విద్యలు పూటి కోటి కోసమే, అది కరెక్ట్గా చేసేసుకుంటే జీవితం సూపర్ అని చక్కగా ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు. సో మరి కొంచెమంత మన తెలుగు వాళ్ళు ఇలా బెల్లం వేసి కేవలం కొన్ని మాత్రమే చేసుకుంటారు. ఈ ఉసిరికాయతోటి కూడా ఈ బెల్లం వేయడం వల్ల ఒకటి చేసుకున్న దీనికి ఎంతటి మెరుపు వచ్చిందో. బాదాం చికెన్ ఫ్రై, కొంచెం మైదా పిండి దీని మీద జల్లేసి అంతా కలిపిన తర్వాత వేశాను. ఎందుకంటే లేదనుకోండి ఈ మైదా పిండితోటే ఆ మసాలా అంతా చక్కగా సైడ్కి అయిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ మసాలాని చికెన్కి పట్టించి అప్పుడు కొంచెం మైదా పిండి ఈ విధంగా దీంట్లో వేసేస్తున్నాం. చిల్లులున్న గిన్నెని దీనిపైన పెట్టి దీంట్లో మనం చికెన్ని స్టీమ్ చేసేసుకుందాం. మసాలా కలుపుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఈ విధంగా పెట్టేసి ఈ చికెన్ పీసులన్నీ అంటే ఒక్కొక్క దానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఈ విధంగా పెట్టి ఒక 15 నిమిషాల పాటు చక్కగా స్టీమ్ చేసి తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటే లోపల చికెన్ పచ్చిగా ఉండడము ఉడకకపోవడము ఇలాంటి భయం మనకి ఇంకా అక్కర్లేదు. చికెన్ మన బాదాంకి చక్కగా కోట్ అవ్వడం కోసం ఒక కోడిగుడ్డు బీట్ చేసుకుందాం. దాన్ని అయితే మీరు కావాలంటే చికెన్ ముక్కని ఇలాగే చక్కగా ఫ్రై కూడా చేసేయచ్చు, చక్కగా మసాలాదారుగా అవుతుంది. అయితే మనం ఈరోజు చేస్తున్నది సింపుల్ మసాలా కాదు కదా, దీన్ని బాదాం తోటి ఫ్రై చేస్తున్నాం. కాబట్టి ఈ చికెన్ ముక్కలు కొంచెం వేడిగా ఉన్న ఈ కోడిగుడ్డుని లైట్గా పట్టించి తర్వాత ఈ బాదాంలో దొర్లించి ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ మసాలా కాకుండా వేసింది చక్కగా పట్టుకొని ఉంది. మరి చికెన్ ముక్క
మ్మ్.